నమస్తే, నేను మీ తేజ. హైదరాబాద్లో ఒక వ్యక్తి ఇల్లు కొన్నాడు. తర్వాత గృహప్రవేశం కూడా చేశాడు. అయితే ఆ రోజు కొంతమంది దుండగులు అతని ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారు. అయితే వాళ్ళు ఎవరో కాదు, ఆ ఇంటిని అతని కన్నా ముందు కొనాలి అనుకున్న వాళ్ళు. అయితే రేటు కుదరకపోవడంతో ఆ ఓనర్ వీళ్ళకి అమ్మేశాడు. దీంతో గృహప్రవేశం చేసుకున్న రోజే వీళ్ళని చితకబాదారు. వీళ్ళ మొబైల్స్, ఇలా కార్లు, ఇలా వస్తువులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసి ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. సో గృహప్రవేశం రోజు, లేకపోతే ఏదైనా కొత్త పెళ్లి రోజు, లేదంటే ఏదైనా షాప్ ఓపెనింగ్ రోజు సహజంగా ఇటువంటి దాడులు ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ చేస్తారు అనేది చెప్తూ ఉంటారు. సో రీసెంట్గా అంటే ఇల్లుని కొనుక్కుందాం అనుకున్నాడు, రేటు కుదరలేదు, వేరే వ్యక్తి కొనుక్కున్నాడు, ఆ కక్షతో అతని పైన దాడి చేశాడు. సో ఏంటి ఇదంతా కూడా? యాక్చువల్గా మన అంబర్పేటకు చెందినటువంటి కుషాల్ అనే ఒక ఆయన అంబర్పేటలో ఉన్నాడు కాబట్టి అక్కడే బోడుప్పల్లో ఆయనకు ఓ ప్లాట్ ఉండేది ఎప్పటి నుంచో. తర్వాత దాన్ని G+2 కన్స్ట్రక్షన్ చేసాడు. ఓ 2 అంతస్తుల ఇల్లు. మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే అన్ని మనకు నచ్చినట్టే ఉంటాయి. ఇక టేస్ట్ A to Z. గేట్ ఇలా తీయాలా, సైడ్కు స్లైడ్ చేయాలా, కాడ నుంచి పార్కింగ్ 2 కార్లు పెడదామా, 3 కార్లు పెట్టుకుందాం, లేదా ఒకటే పెడదామా, ముందు అది చేయించుకోవడం, కింద టైల్స్, ఇంట్లో టైల్స్, మళ్ళీ బాత్రూమ్ టైల్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, ఆ పైన టెర్రస్ కానీ, బాల్కనీ డిజైన్ కానీ, ఆ నిలువెత్తు ఆ అద్దం డిజైన్ కానీ, అసలు అద్దమే పెట్టాలా వద్దా, స్టెప్స్ని ఎలా చేయించుకోవాలి, లోపల నుంచి ఇచ్చుకుందామా బయట నుంచి ఇచ్చుకుందామా, ఇట్లాంటివన్నీ కూడా మనకు నచ్చినట్టే చేస్తాం. మనమే వెళ్ళి షాపింగ్ చేస్తాం, టైల్ షోరూమ్కి అక్కడిక్కడికి, వాష్రూమ్స్ అవన్నీ శానిటరీ అన్నీ మనమే బిగించుకుంటాం, అన్నీ మనమే నచ్చినట్టు చేయించుకుంటాం. కానీ మనమే ఉండాలనుకోవడం మూర్ఖత్వం. కొన్ని సందర్భాల్లో విధి కలిసి రాదు, ఎవరికైనా నమ్మేస్తే బాగుండనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఆ టైంలో కొనేవాడికి నువ్వు చేయించినవన్నీ నచ్చాలిగా. ఇప్పుడు ఈ ఫాల్ సీలింగ్ నీకు నచ్చినట్టు పెట్టుకున్నావు, లోపల నుంచి ఆ LED లైట్ అలా వస్తుంది, వాడికి నచ్చదు, వాడికి ఇంకేదో కావాలి. కొనుక్కుంటున్నాడు కదా, వాడు ఉండడానికి కొనుక్కున్నాడు, నువ్వు అమ్ముతున్నావు, నీకు అనవసరం. ఇంకా మెట్ల దగ్గర వుడెన్ కావాలి, నువ్వేమో స్టీల్ పెట్టావు. బాల్కనీ ఇంకోలాగా కావాలి, నువ్వు ఓలా చేయించావు. ఏదో సంథింగ్ వచ్చి నీ దగ్గరికి యాకయ్య అని ఒక ఆయన వచ్చి అడిగాడు, నువ్వు చేయిస్తే చేయించావు కానీ ఎందుకు ఇంత రేట్ చెప్తున్నావు అని అడిగాడు. నాకు ఈ రేట్ అండి, మొత్తం ఇదంతా చేయించడం నాకు ఇంత అయింది అతను. నిన్ను ఎవరు చేయించమన్నాడు అదంతా, నువ్వు ఉండవు, మాకు నచ్చాలని లేదు కదా, మేము మళ్ళీ మొత్తం మార్చుకుంటే మాకు మళ్ళీ డబల్ ఖర్చు. ఇప్పుడు వుడెన్ అంతెందుకు, లోపల మంచం కానీ, ఆ వుడెన్ థింగ్స్ కానీ, ఫర్నిషింగ్ అంతా, కిచెన్ వర్క్ కానీ నీకు నచ్చినట్టు చేయించుకుంటావు, వాడికి నచ్చాలని లేదు కదా. అంటే కొంతమంది తెలివిగా మాట్లాడతారు అట్లా, వాళ్ళు అలాగే ఉంచుకుంటారులే, మళ్ళీ ₹1,00,00,000 పెట్టి ఎవడు చేయించుకోడు, అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రేట్ మాట్లాడేటప్పుడు ఇలా అంటారు, ఎంత కాదన్నా దీనికి 3 కోట్లు వర్త్ అయ్యా, కాదు 1,50,00,000 అంటాడు. లేదు లేదు 1,50,00,000 నాకు దీని కన్స్ట్రక్షన్కి అయింది, ఇంకా 1,50,00,000 ఇవన్నీ చేయించి అంటాడు. నేను ఎవడు చేయించుకున్నాడు, వద్దు నాకు ఇంతకి అంతకి అంతకి ఇంతకి. ఓ రేటు తెగదు వీళ్ళకి. తెగకపోయేసరికి పలు విజిట్లు ఇస్తూ ఉంటాడు, వాడికి నచ్చింది మరి అదే కావాలి, విజిట్స్ ఇస్తాడు. అండ్ ఆ ఏరియాలో ఉన్న లోకల్ వాళ్ళందరితో మంచి పరిచయాలు ఉన్నాయి, ఈయన కూడా మంచి ఇది. నేను అడిగితే నువ్వు కాదనేది ఏంటి అనే రేంజ్లో, ఎంత కాదన్నా నీళ్లు కాబట్టి నేను రౌడీజం చేయలేను, నీ మీద దౌర్జన్యం కేసు నువ్వు పెడితే నేనే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఎవడు దాని ఇల్లుని కొనకుండా చూసుకుంటున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా బండారి అనిత, శ్యామరావు అనే వాళ్ళు దంపతులకి నమ్మేశాడు. మరి వీళ్ళు ఎప్పుడు అమ్మారో వాళ్ళు ఎప్పుడు కొన్నారో తెలియదు. అన్నీ అయిపోయాయి. ఇక కొనుక్కున్న ఆయన మరి పాపం ఏదో ఫంక్షన్ చేసుకోవాలి, మరి కొత్త ఇల్లు కొన్నాము G+2, అది హైదరాబాద్లో బోడుప్పల్లో. బోడుప్పల్ అంటే ఎంత, నాట్ ఏ జోక్ నో. నీకు అదేంటి ఆ పోచారం, ITCs ఎన్ని ఉన్నాయి తెలుసా. చెంగిచెర్ల దగ్గర లులూలి పెద్ద మీట్ అది పడింది, బాగా డెవలప్ అయింది. అండ్ అది వరంగల్ హైవే, యాదగిరిగుట్టకు దగ్గర. ఒకప్పుడున్న బోడుప్పల్ వేరు, ఇప్పుడున్న బోడుప్పల్ వేరు, మొత్తం సీన్ అంతా మారిపోయింది. సో అక్కడ ఇల్లు కొన్నాము అనుకుంటే మంచి టెంట్ వేసి 10 మందిని పిలిచి అందరికి అన్నీ చూపించుకొని ఫంక్షన్ చేసుకోవాలి. చుట్టాలందరూ వచ్చారు, ఫంక్షన్ జరుగుతూ ఉంది. సడన్గా అద్దాలు పగిలిపోయిన శబ్దం, కారద్దాలు పగిలిన శబ్దం, ఏంటో అర్థం కావట్లేదు. 10 మంది వచ్చి దాడి చేసేస్తున్నారు. కళ్యాణ్ ఫ్యాండ్ అని, గృహప్రవేశం లేదు, ఏమీ లేదు. అదేంటి ఎందుకు లేదు, నేను కొనుక్కుంటా, నా ఇంటిని నన్ను చేసుకోవద్దని నువ్వు ఎవడంటావు, నిన్ను ఎవడరా కొనమని తీయలేను. అదేంటి నా దగ్గర డబ్బులు ఉంటే నేను కొనుక్కున్నా,
నేను కొనాలనుకున్న ఇల్లు ఇది, వెయిట్ చేస్తున్నా వాడు ఏదో రోజు తగ్గిస్తాడని, అంత ఎక్కువ పెట్టి నువ్వు ఎట్లా కొంటావు ఉమ్, చెప్పు? నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోతా ఉంటే ఇక్కడ రేట్లు పెరుగుతూ ఉంటే రేపటి రోజు మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ₹1,00,00,000 ఇంటి నువ్వు 2 కోట్లకి ఎలా కొంటావు? 3 కోట్ల ఇంటి నువ్వు 5 కోట్లకి ఎలా కొంటావు? ఇక్కడ రేట్ అట్లుంది. మేమంతా దీన్ని ఎప్పటి నుంచో కంట్రోల్ చేస్తా ఉన్నాం, ఎవడు పెంచుకోకుండా. సడన్ గా నువ్వు వచ్చి కొంటావు. ఇప్పుడు నిన్ను చూసి వాడు పెంచుతాడు, వాడిని చూసి ఆడు పెంచుతాడు. ఉమ్, మా రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా అట్లా ఎక్కడికో వెళ్ళిపోతే, నియంత్రణ కోల్పోతే మా రియల్ ఎస్టేట్ బిజినెస్ మేము ఎట్లా చేసుకుంటాం? నీ వల్ల ఇదంతా, ఉమ్, నువ్వు కొనడం వల్లే. అసలు ఇదే కొనాలని నీకు ఎందుకు అనిపించింది? ఇంకోటి దగ్గరికి వెళ్ళు. ఈ ఏరియా మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఉమ్, రేట్లు నిర్ణయించాల్సింది మేమే, అమ్మేటోడు కాదు. సో నడు. అది నేను కొనేసా, పేపర్ వర్క్ అంతా అయిపోయింది, నేను ఫంక్షన్ చేసుకుంటున్నాను, నువ్వు వచ్చి ఇంట్లో ఎట్లా? లేదు లేదని ఇష్టం నాడు దాడి చేసేసారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది మేడిపల్లి పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్, సర్లే జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ వాళ్ళు వస్తే మాకు ఫోన్ చేయండి అని చెప్పి పోలీసులు వెళ్ళిపోయారు. ఎలాగైనా మళ్ళీ 8 మంది వచ్చి మళ్ళీ దాడి చేశారు. పోలీస్ స్టేషన్కి ఎట్లా పిలుస్తారు మీరు ఫోన్లు చేసి, ఏమనుకుంటారు మీరు అని. ఉమ్, వీళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ పోలీసులు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే సీసీటీవీ అవన్నీ కొంచెం గమనించి ఇక్కడ కొంతమంది పోలీసులను పెట్టి కాపలా ఉంచితే, మళ్ళీ ఎవడో వస్తే వాడిని పట్టుకుంటే అట్లా 8 మంది దొరికారు. ఇంకొంతమంది ఫరారీలో ఉన్నారు, దొరకల. వెరైటీ స్టోరీ ఇది. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆ ఏరియాలో ఉన్న పెద్ద మనుషుల కంట్రోల్లో ఆ రేట్లు ఉంటున్నాయి. ఆ విషయం మనకు తెలియదు. ఓనర్ని అనుకుంటావు నువ్వు, జస్ట్ ఎంత కోయినారు బేరం ఆడుతావు మహా అయితే, ఆయన చెప్తాడు, కన్విన్స్ అవుతావు. ఇప్పుడు ఆయన టేస్ట్కి తగ్గట్టు అవి చేయించుకున్నాడు, వాడికి నచ్చలేదు, నీకు నచ్చింది, నీకు ఓకే, యూఆర్ హ్యాపీ. ఎందుకంటే నువ్వు కూడా అలాంటి టైల్స్ అలాంటి షింకులే పెట్టించుకోవాలనుకొని ఉండొచ్చేమో, ఫ్రీగా వచ్చేసింది నీకు, అన్ని తెచ్చి పెట్టేసాడు. ఓ రేట్ కొంచెం ఓ 4 లక్షలు అటో 4 లక్షలు ఇటో వేసి మొత్తానికైతే బేరం కుదిరింది. మళ్ళీ పాపం ఫంక్షన్కి కూడా కొంచెం 10 లక్షలన్నా ఖర్చు అవుద్దిగా. ఇల్లు కొన్నామంటే అందరిని పిలిచి చూపియాలి, అది అది ఇంకా పెద్ద టాస్క్. మరి అందరు చూసి మెచ్చుకుంటే తప్ప మనకు అదొక ఆనందం. ఉమ్, అట్లా అందరినీ పిలుస్తాం అన్నీ చూపించుకోవడానికి. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్, బట్ ఇది ఒక రేర్ సిచ్యువేషన్. ఎక్కడైనా సరే భూములు కొనాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం చూసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు, ఓకే, బట్ ఆస్తి నష్టం జరిగింది ఆల్మోస్ట్. ఇప్పుడు అవన్నీ మళ్ళీ చేయించుకోవాలి, కారు అద్దాలు పగలు కొట్టారు. అది ఏదైనా సరే లక్షల్లో మాటలే కదా, ఈ రిపేర్లు ఏవి వచ్చినా సరే అదొక అడిషనల్ లాస్. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తే వాళ్ళని పట్టుకుంటారు, జైల్లో వేస్తారు మహా అయితే. ఈ రికవరీ అయితే చేయించలేరు కదా, మళ్ళీ వీళ్ళకే పడుద్ది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.